ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో ఒంటరిగా పోటీ చేసి ఎందుకు ఓడిపోయారు? మరి అదే దళపతి విజయ్ గారు తమిళనాడులో ఒంటరిగా బరిలోకి దిగి ఎలా గెలిచారు? అంటే సినిమా గ్లామర్ ఉంటే ఓట్లు రాలవని పవన్ కళ్యాణ్ గారి పరాభవం నిరూపిస్తే, అదే గ్లామర్కు పక్కా వ్యూహంతోడైతే రికార్డులు తిరగరాయొచ్చని విజయ్ నిరూపించారు. చూడండి, ఒకే రకమైన క్రేజన్న ఇద్దరు స్టార్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులున్నాయి. అసలు సినిమాల్లో సూపర్ హిట్లు కొట్టే ఈ హీరోలు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఒకరు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాల్సి రావడం, మరొకరు మొదటి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించడం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి. 2014లో జనసేన పార్టీని పెట్టినప్పుడు ఆయన డైలాగేంటో గుర్తుందా? ప్రశ్నించడానికే వచ్చాను అన్నారు. 5 ఏళ్లపాటు గ్యాప్ ఇచ్చి కేవలం గెస్ట్ రోల్లా ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. కట్ చేస్తే 2019లో డైరెక్ట్గా రంగంలోకి దిగారు. కానీ ఏమైంది? సినిమా రిజల్ట్ అయితే డిజాస్టర్ అని చెప్పాలి. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. పార్టీకి వచ్చిందేమో కేవలం ఒక్క సీటు. అప్పట్లో జనమేమనుకున్నారంటే, అయ్యా పవన్ గారు, మీకు సినిమాలు సెట్ అవుతాయి కానీ ఈ పాలిటిక్స్ మీ వల్ల కాదు అని సెటైర్లు వేశారు. అప్పట్లో జగన్ గారి ప్రభంజనం ముందు పవన్ గారి ఒంటరి పోరాటం ఒక చిన్న పిచుకలా మిగిలిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, సినిమాలో ఫ్యాన్స్ ఉంటారు, కానీ పాలిటిక్స్లో క్యాడర్ ఉండాలి. ఊరూరా కమిటీలు లేవు, బూత్ లెవెల్లో మనుషులు లేరు, కేవలం అభిమానుల అరుపులే తప్ప ఓట్ల లెక్కలు లేవు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఓడిపోయినవాడు కుంగిపోతే అది సినిమా కాదు. పవన్ కళ్యాణ్ గారు తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నారు. ఆ 5 ఏళ్లు ఆయన పడిన కష్టం, ప్రజల్లోకి వెళ్లిన తీరి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆయనొక పక్కా వ్యూహకర్తగా మారారని. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి ఆయనొక మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అస్సలు చీలిపోకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకే తను తగ్గేందుకు కూడా సిద్ధపడి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తగ్గడమే ఆయనను ఈరోజు ఆకాశానికెత్తింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేటును అందుకున్నారు. ఆయన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలోనూ జెండా పాతేశారు. నిన్నటిదాకా ఒక్క సీటు కోసం వెతుక్కున్న నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని అలంకరించారు. అంటే క్రేజ్కు ఒక పక్కా వ్యూహం తోడైతే రికార్డులు ఎలా తిరగరాయొచ్చో పవన్ నిరూపించారు. సరే, ఇప్పుడు మన పక్క రాష్ట్రం తమిళనాడు వైపు వెళదాం. అక్కడ దళపతి విజయ్ గారు కూడా సేమ్ టు సేమ్ ఇదే రూట్లో వస్తున్నారు. కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు పడిన ఇబ్బందులను ముందే నోట్స్ రాసుకున్నట్టున్నారు. విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కలగంని 2024 ఫిబ్రవరి 2న అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఆయన వెనక ఉన్న స్కెచ్ మాత్రం చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. 2009లోనే ఆయన ఫ్యాన్ క్లబ్లను విజయ్ మక్కళ్ ఇయక్కం అనే సేవా సంస్థగా మార్చి దాదాపు 85,000 ఫ్యాన్ క్లబ్లను ఒక క్రమశిక్షణగల రాజకీయ సైన్యంగా తీర్చిదిద్దారు. అంటే విజయ్ గారు కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్ మీద కూడా ఫోకస్ పెట్టారన్నమాట. మీకో విషయం తెలుసా? విజయ్ తన పొలిటికల్ ఐడియాలజీని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అంబేద్కరిజం, పెరియార్ సిద్ధాంతాలు మరియు కామరాజ్ ఆశయాల కలయికతో సెంటర్ లెఫ్ట్ అనే పొజిషన్ను ఎంచుకున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా ఏలుతున్న ద్రావిడ పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ యువతను తన వైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పొత్తులతో కింగ్ మేకర్గా మారితే, విజయ్ మాత్రం ఒక అడుగు ముందు వేసి నేను ఒంటరిగానే పోరాడుతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎంత పెద్ద సాహసమో ఆలోచించండి. ఎదురుగా డీఎంకే వంటి బలమైన శక్తులున్నాయి. అయినా సరే ఆయన తన పార్టీ జెండాను విక్రవాండిలో జరిగిన భారీ సభలో ఎగరవేసి దాదాపు 8 లక్షల మందిని తరలించి తన సత్తా చూపించారు. ఇక్కడొక పాయింట్ ఏంటంటే, సినిమాలో హీరో 10 మందిని కొడితే విజిలేస్తారు, కానీ పాలిటిక్స్లో ఎవరిని కొట్టాలో, ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియకపోతే హీరో కాస్త జీరో అయిపోతారు. విజయ్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు బీజేపీ అంటే ఐడియాలజికల్ ఆపోనెంట్ అంట, డీఎంకే అంటే పొలిటికల్ అడ్వర్సరీ అంట. అంటే శత్రువు ఎవరో, మిత్రుడి ఎవరో ఆయనకు క్లారిటీ ఉందన్నమాట.
ఇక విజయ్ తన పార్టీ తరపున ఇచ్చిన హామీలు చూస్తుంటే షాక్ కొడుతుంది. ముఖ్యంగా మహిళల కోసం ఆయన వరాల జల్లు కురిపించారు. నెల నెల 2500 ఆర్థిక సాయం, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేద ఆడపిల్లల పెళ్లికి బంగారం. అబ్బో, ఇవన్నీ చూస్తుంటే ఏదో కమర్షియల్ సినిమా క్లైమాక్స్లో హీరో ఊరంతా డబ్బులు పంచినట్లు అనిపిస్తుంది గదా. కానీ ఇవి కేవలం హామీలే కాదు, ప్రజల నాడిని పట్టుకోవడానికి ఆయన వేసిన స్కెచ్. అలాగే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేయడం ద్వారా విద్యార్థుల మనసు కూడా దోచుకున్నారు. నిజానికి రాజకీయాల్లో ఎప్పుడూ పూలబాటలుండవు, రాళ్లబాటలు కూడా ఉంటాయి. విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో తొక్కిసల్లాట జరిగి 41 మంది చనిపోవడం నిజంగా ఒక విషాదం. ఆ సమయంలో ఆయన మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ప్రకటించి వారిని పరామర్శించారు. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు జర్నలిస్టులపై ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అటాక్ చేయడం వంటివి ఆయనకు కొంత నెగటివ్ మార్కులు తెచ్చిపెట్టాయి. అంటే వెండితెర హీరోకి క్రమశిక్షణ గల సైన్యం ఎంత అవసరమో ఇక్కడ అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హాట్ టాపిక్ ఏంటంటే, విజయ్ సీఎం అయితే మన స్టార్ హీరోయిన్ త్రిష డిప్యూటీ సీఎం అవుతారంట. వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలిస్తే ఆయన 1 సీటును రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తారని, అలా ఆమె గెలిచి డిప్యూటీ సీఎం అవుతాలని ఒక టాక్ గట్టిగా నడుస్తోంది. విజయ్ తిరుచి ఈస్ట్ మరియు పెరంబూర్ స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ జంటను చూసి మురిసిపోయిన జనం ఇప్పుడు అసెంబ్లీలో కూడా వీళ్ళని అలాగే చూడాలనుకుంటున్నారేమో. మీరేమంటారు? స్క్రీన్ మీద హిట్ జంట అసెంబ్లీలో కూడా హిట్ అవుతారా? అసలు పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? పవన్ గారు ఓడిపోయి మళ్లీ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. విజయ్ మాత్రం ఆ ఓటమి అనే కష్టాన్ని పడకుండా పవన్ చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ఫస్ట్ అటెంప్ట్లోని సంచలనం సృష్టించాలని చూస్తున్నారు. పవన్ ఏపీలో కింగ్ మేకర్గా సెటిల్ అయితే, విజయ్ మాత్రం తమిళనాట నేరుగా సింహాసనాన్ని దక్కించుకోవాలని స్కెచ్ వేశారు. మొత్తానికి చూస్తుంటే వెండితెర హీరోల హవా తగ్గిపోయి ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ల ప్రభంజనం మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు 1 సీటు కోసం కష్టపడితే ఈరోజు ఆయన లేకుండా రాష్ట్ర రాజకీయం సాగడం లేదు. మరి విజయ్ గారు కూడా అలాగే చరిత్ర సృష్టిస్తారా అన్నది పెద్ద సస్పెన్స్. మరి మీరేమనుకుంటున్నారు? అసలు వెండితెర గ్లామర్ రాజకీయాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ ఇద్దరు హీరోల్లో మీ ఫేవరెట్ ఎవరు? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి.